జగన్కి ఇచ్చినటువంటిది వాహనం మీద నిన్ననే ప్రభుత్వపు వాదన చూసాం. అయితే సాక్షిలో వాళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటిది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత మీద చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వినుకొండ పర్యటన నేపథ్యంలో గురువారం బెంగళూరు నుంచి ఇంటికి రాగానే ప్రభుత్వం వైఎస్ జగన్కి భద్రతను తగ్గించింది. ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. 2 గన్మెన్లను ఒక ఇన్ఛార్జిని మాత్రమే నియమించారు. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు మొరాయించింది. అది బుల్లెట్ ప్రూఫ్ కావడంతో మొరాయించినప్పుడు డోర్ తీయడం కూడా వీలు కాలేదు. ఏసీ కూడా సరిగా పనిచేయలేదు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ఇంటి నుంచి జగన్ నిర్ణీత సమయానికి బయలుదేరారు. కొద్ది దూరం ప్రయాణించగానే వాహనంలో సాంకేతిక సమస్యలు ఎదురైని ముందుకు కదలకపోవడంతో మంగళగిరి దగ్గర తెనాలి ఫ్లైఓవర్కు 50 మీటర్ల దూరంలో వైఎస్ జగన్ తాను ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగి వెనకనే వస్తున్న శాసనమండలి విప్ లేళ్లప్రెడ్డి వాహనంలోకి మారారు. దారి పొడవునా పలు చోట్ల పోలీసులు అడ్డంకులు సృష్టించారు. జగన్తో వెళ్తున్న వాహనాలను పదే అడ్డుకున్నారు. తాడేపల్లి నుంచి వినుకొండ చేరులో 15 చోట్ల కాన్వాయ్ వెనక వస్తున్న వాహనాలను అడ్డుకుని నిలిపేశారు. వైఎస్ జగన్ తన నివాసం నుండి బయలుదేరగానే 2-3 వాహనాలను అనుమతించి మిగిలిన వాహనాలను ఆపేశారు. వెనక వస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారని తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వేర్వేరు రహదారుల మీదుగా వినుకొండ చేరుకున్నారు. తాడేపల్లి పరిధిలోని జాతీయ రహదారి నుంచి మున్సిపాలిటీకి వచ్చే రహదారిలో కాజా టోల్గేటు, శంకరకంటి ఆసుపత్రి దగ్గర, గుంటూరు ఆటోనగర్, వై జంక్షన్ దగ్గర ఇలా పలు చోట్ల పోలీసులు నేతల వాహనాలు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పర్యటన కవర్ చేస్తున్న జర్నలిస్టులు కూడా పలు చోట్ల ఆపేసి ఇబ్బంది పెట్టారు. పోలీసుల తీరు మీద అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.